అదే అధ్యాయం 30 వచనం చదవండి. 30 ఎందుకు 34 చదువు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. నీ నోరు పడిపోద్ది, నీకు మాట పడిపోద్ది ఆ రోజు దాకా అందా. గబ్రియల్ ఆ మాట కొట్టింది ఇక్కడ డైలాగు. మరి ఆయనగా జకర్యాకి సేమ్, ఇది ఎలా జరుగుద్ది అంటేనేమో నీ నోరు పడిపోద్ది అన్నాడు. ఇదే డైలాగ్ ఎవరు కొట్టారు ఇప్పుడు? చిన్న బిడ్డ, తనకేమి సేవా అనుభవాలు ఉన్నాయి, తనకేం ప్రపంచం తెలుసు. ప్రధానమైంది చిన్నప్పటి నుంచి పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకోవటం తప్ప సేవానుభవాలు ఏం పెద్దగా తెలియదు కదా. డక్కా ముక్కిలు తినేసినటువంటి జకర్యా ఎక్కడ, తొలి యవ్వన ప్రాయం ఉన్నటువంటి మరియమ్మ ఎక్కడండి? అమ్మో ఇది ఎలాగా అంది. ఇదే డైలాగ్ బాబు అన్నాడు. మరి నువ్వు నమ్ముటలేదు కనుక నీ నోరు పడిపోద్ది. నాకు అది చదివితే గాబరు వచ్చేద్దండి బాబు. అమ్మ బాబోయ్.